నేటి వేగవంతమైన జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. పని ఒత్తిడి, కుటుంబ సమస్యలు, సంబంధాల సమస్యలు, ఆర్థిక ఆందోళనలు లేదా సోషల్ మీడియాలో ప్రత్యేకంగా కనిపించాలనే ప్రయత్నం. ఇవి మన మనసుపై, శారీరక ఆరోగ్యంపై భారం సృష్టిస్తున్నాయి. దీర్ఘకాలిక నిరంతర ఒత్తిడి కేవలం మానసిక సమస్యే కాదు. ఇది మన డిఎన్ఏను ప్రభావితం చేస్తూ క్రోమోజోమ్లను రక్షించే టెలోమియర్లను చిన్నవై పాడు చేస్తుంది. షార్ట్ టెలోమియర్లు వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తాయి, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి సమస్యల ప్రమాదాన్ని పెంచుతాయి. ఒత్తిడి మన జ్ఞాపకశక్తి, స్మృతిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఒత్తిడితో శరీరంలో కార్టిసాల్ హార్మోన్ పెరుగుతుంది. ఇది హిప్పో కాంపస్ ను ప్రభావితం చేసి తాత్కాలిక లేదా దీర్ఘకాలిక జ్ఞాపక సమస్యలకు దారితీస్తుంది. అదనంగా జుట్టు రాలిపోవడం, గుండె సమస్యలు, బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ అనే అనుకోని జ్వరాలు, రుచి సమస్యలు, నిద్ర పక్షపాతం ఒత్తిడికి కారణంగా సంభవిస్తాయి. ఒత్తిడి గట్ మైక్రోబయోమ్ కూడా ప్రభావితం చేస్తుంది, జీర్ణక్రియను దెబ్బతీస్తుంది. ఇది మానసిక ఆరోగ్యానికి నష్టాన్ని కలిగిస్తుంది. దీర్ఘకాలిక ఒత్తిడి తప్పుడు జ్ఞాపకశక్తి సిండ్రోమ్ను దారితీస్తుంది. దీనివల్ల వ్యక్తులు నిజానికి జరగని విషయాలను నమ్మేలా మారుతారు.